ఇటీవలే బాధ్యతలు తీసుకున్న నూతన సీఎస్ రామకృష్ణరావు హైదరాబాద్ నగరంలో ఆకస్మిక పర్యటనలు చేపట్టారు. గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, ఓల్డ్ సిటీ మెట్రో రైలు నిర్మాణ పురోగతి పనులను పరిశీలించారు. కేబీఆర్ వద్ద హెచ్సిటీ పనులు, ఎస్టీపీల నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేశారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ సిద్ధమైంది. హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరిమణులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇవాళ మిస్ బ్రెజిల్ జెసికా హైదరాబాద్ వచ్చారు. ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మిస్ బ్రెజిల్ జెసికాకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈఓ చైర్పర్సన్ జూలియా ఇవెలిన్ మూర్లీ, మిస్ కెనడా మిస్ యమాడయన్న క్వాథరీన్ మోస్టిల్లను కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఎల్లుండి గచ్చిబౌలి స్టేడియంలో ఇటు కట్ అండ్ రైజర్ ప్రోగ్రాం జరగనుంది. రాష్ట్రంలో ప్రఖ్యాత ప్రదేశాలను కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు. ఇక ఈ నెల 12న నాగార్జున సాగర్, బుద్ధవనం, 13న చార్మినార్, లార్డ్ బజార్ సందర్శించనున్నారు. ఈ నెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్నారు. తుపాకులతో అమాయకులను చంపిన వారితో చర్చలు ఉండవన్నారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ అని అన్నారు. అయితే మావోయిస్టులు మందు పాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారని, ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాకీ వీడినంత వరకు చర్చల ఊసే ఉండదన్నారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని, మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నాయని, కానీ మావోయిస్టులతో మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు తేల్చి చెప్పారు. అయితే కులగణన నిర్ణయం చారిత్రాత్మకమన్న సంజయ్ పోస్ట్ ఇటు పాస్పోర్ట్ లేని విదేశీయులను గుర్తించి పంపుతున్నామన్నారు. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ ద్వారా విమర్శించారు. కాంట్రాక్టర్లకు 1000 కోట్ల బిల్లిస్తారని గానీ డిగ్రీ కాలేజీలకు 800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించారు అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పలు వర్సిటీల పరిధిలో డిగ్రీ పరీక్షలను నిర్వహించకపోవడం దారుణమన్నారు. దీంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని, 2 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గాలి మాటలయ్యాయన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని బూజిపాడు వంతెన, డొంకుర, బారువ, పొట్టిగ్రామ రోడ్డుపై వంతెన నిర్మాణం, బారువ మూల్యపులం రోడ్డు కొండేరుపు డెక్కపై వంతెన నిర్మాణ పనులు శంకుస్థాపన చేశారు. అలాగే సోంపేట మండల కొండిరేవు, ఉప్పటేరు వంతెనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ వంతెనల ద్వారా అనేక గ్రామాలకు కనెక్టివిటీ పెరుగుతుందని, రవాణా సౌలభ్యం మెరుగవుతుందని, ముఖ్యంగా మత్స్యకారులకు ఇది ఎంతో లాభం చేకూరుస్తుందని చెప్పారు. పండుగ కాలాల్లో రవాణా సమస్యలు తగ్గి మార్కెట్కు సులభంగా చేరేందుకు వీలవుతుందని, దీనివల్ల ఆదాయ మార్గాలు కూడా మెరుగవుతాయని తెలిపారు. అయితే ప్రజల మౌలిక సదుపాయాల కోసం ఈ వంతెనల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి త్వరితగతిన ప్రజల అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఎల్కతుర్తి బస్ స్టేషన్ వద్ద అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు. జంక్షన్ అభివృద్ధిలో వాటర్ ఫౌంటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. తర్వాత ఎల్కతుర్తి బస్ స్టేషన్లో ఇటీవల ప్రారంభమైన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను పరిశీలించి కార్యకర్తలు అధికారులతో కలిసి అల్పాహారం చేశారు. పెండింగ్ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక నాణ్యమైన ఆహారం అందిస్తే వ్యాపారం బాగా నడుస్తుందని మంత్రి సూచించారు. ఖమ్మం జిల్లా మదిరలో 128 కోట్లతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. రోజు రోజుకు మదిర పట్టణం జనాభా పెరుగుతుండటంతో పట్టణ అవసరాలకు తగిన విధంగా డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం వల్ల వర్షాకాలం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే మదిర పట్టణాన్ని సుందరీకరించాలని కూడా డిప్యూటీ సీఎం భట్టి అధికారులు ఆదేశించారు. ములుగు జిల్లాలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ కు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. గట్టమ్మ దేవాలయం వద్ద అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క చీర, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గట్టమ్మ నుండి ములుగు వరకు బైక్ ర్యాలీలో మంత్రులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవ పూజల్లో భాగంగా మంత్రి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బెంగళూరుకు చెందిన సయూగ్ వెంచర్స్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ యతీష్ నూరేని ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు 1,50,00,000కు విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం పేష్కర్ రామకృష్ణ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజానికి గత 4 రోజులుగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో మాత్రమే వర్షం కురిసేది. అయితే ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించుకుపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో భారీ వర్షం కురిసింది. ఉదయం 9 గంటలు కావస్తున్న చీకట్లు కమ్మేసి వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇటు లైట్లపైనే ప్రయాణాలు సాగించారు. కృష్ణా జిల్లాలో భారీ ఈదురుగాలులకు కంకిపాడులో భారీ వృక్షం విరిగిపడింది. విద్యుత్ తీగలు తెగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కృష్ణా జిల్లా పెనుమలూరులో ఆటోపై భారీ వృక్షం విరిగిపడింది. అయితే దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. రైతులు ఆరుకాలం పండించిన పంట అకాల వర్షానికి తడిసిముద్దైంది. ధాన్యం కొనుగోలు చేయడంతో అధికారుల నిర్లక్ష్యంతో అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో 4,672 ఎకరాలలో రైతులు వరి పంట సాగు చేశారు. పంట కోసి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామనుకున్న రైతన్నలకు అకాల వర్షం కన్నీటిని మిగిల్చింది. ధాన్యాన్ని అధికారులు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. రైతులకు సకాలంలో బస్తాలు పంపిణీ చేయడంలో అధికారులు ఆలస్యత్వం వహించారని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లర్లకు తరలించే విషయంలో సైతం విఫలమయ్యారని రైతులు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని కొనుగోళ్లు వేగవంతమయ్యేలా ఆదేశించాలని రైతులు వేడుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలితో కూడిన భారీ వర్షం మామిడి రైతులకు అపార నష్టం మిగిల్చింది. తెల్లవారుజాము నుండి వేగంగా గాలులు వీచడంతో కోత దశకు వచ్చిన మామిడికాయలు రాలిపోయాయి. చెట్ల నుంచి కోసిన కాయ టన్ను 20,000 రూపాయలు ఉండగా రాలిపోయిన కాయలు కొనేవారు కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తోటలు వేస్తే కాయ చేతికొచ్చే సమయానికి అకాల వర్షం దెబ్బకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట నష్టం అంచనా వేసి తమకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసరాల ప్రాంతాల్లో తెల్లవారుజామున ఒక్కసారిగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో విరుచుకుపడిన భారీ వర్షం శ్రమజీవుల జీవితాలలో కన్నీరు మిగిల్చింది. ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే చిరు వ్యాపారులు, ఆటో వాలాల జీవితాలను ఛిద్రం వేసింది. భీమవరం నర్సయ్య ఆగ్రహంలో భారీ చెట్టు కూలిపడడంతో ఆటో ఛిద్రమైంది. దీంతో జీవనోపాధి కోల్పోయామని, తమను ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటుంది. కాకినాడ జిల్లా తొండంగి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులను నట్టెట్ట ముంచాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తడిసి ముద్దైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇటు జోరు వానను సైతం లెక్క చేయకుండా తొండంగి మండలంలోని పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి పర్యటించి అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ భారాలు తగ్గించాలని, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని కోరుతూ విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన గణదల విద్యుత్ సాధ వద్ద నిర్వహించే ప్రజాభేరీ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోరేపూడి కాశీనాథ్ పిలుపునిచ్చారు. విజయవాడలోని శ్రీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు భారమైన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. పెంచిన విద్యుత్ సుంకం తగ్గించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఆదాని సంస్థతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం పశ్చిమ, సెంట్రల్, తూర్పు సిటీ కమిటీ
పార్టీల కార్యదర్శులు బోయి సత్యబాయ్, భూపతి రమణారావు, పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నూతనంగా నిర్మించిన సివిల్ జడ్జి కోర్టును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు, ప్రకాశం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఏ భారతి, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి తర్లాడ రాజశేఖరరావు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా ఎస్పీఆర్ దామోదర్, జిల్లా కలెక్టర్ అన్సారియా న్యాయమూర్తులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కోర్టు భవనాన్ని రిబ్బన్ కట్ చేసి న్యాయమూర్తులు ప్రారంభించారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు అత్యంత చేరువ చేసే ప్రక్రియలో భాగంగా సింగరాయకొండలో కోర్టును ఏర్పాటు చేశామని, కొండేపి నియోజకవర్గ ప్రజలు న్యాయ సేవలు వినియోగించుకోవాలని జస్టిస్ మన్మథరావు సూచించారు. హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ అవార్డు గ్రహీత బాలకృష్ణ సన్మాన సభకు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ సభకు విచ్చేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కర్ణాటక సరిహద్దులోని కోడికొండ చెక్పోస్ట్ వద్ద స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 25,000 మంది కూర్చోవడానికి ఏర్పాట్లు చేసి ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా స్టేజ్ మీదకు వెళ్లేందుకు ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు. బస్సులు పార్కు చేయడానికి ఒక ప్లేస్, కార్లు, ద్విచక్ర వాహనాలకు ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు. అయితే బెంగళూరు బైపాస్ రోడ్డు బ్లాక్ చేసి పట్టణంలోని ప్రధాన రహదారి గుండా బెంగళూరు వైపు వెళ్లే వాహనాలకు రూట్ క్లియర్ చేశారు పోలీసులు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సభకు వచ్చే వారికి ఎక్కడికక్కడ వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశారు. సన్మాన సభకు మంత్రి సవితతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో కండుల పండుగగా వేద పండితుల భక్తుల సమక్షంలో గ్రామ బోర్డ్రాయ్ ప్రతిష్టాపన, పోచమ్మ దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపనలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న గువ్వల బాలరాజును శాలువతో ఆలయ చైర్మన్ శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆడపడుచులను పిలిపించుకొని సారే చీరలు పెట్టడం ఆనవాయితీ అయింది. పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో 3 రోజుల నుండి పట్టణం సందడిగా మారింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. డబ్బులు లేక కాలినడకన స్వగ్రామానికి పయనమైన భార్య భర్తలు రాత్రంతా అడవిలో చిక్కుకుపోయిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడిపల్లిగూడెనికి చెందిన కుడమంచిలి శ్రీను వెంకట, అతని భార్య ధనలక్ష్మి చేపల వేట కూలీలుగా గత నెల 19న పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండల బంగారుపేంట తండాకు వచ్చారు. అప్పటి నుంచి శైలేష్ అనే వ్యక్తి వారితో పని చేయించుకొని కూలీ చెల్లించలేదు. అయితే దీంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనుకున్న వారు శుక్రవారం ఉదయం కాలినడకన బయలుదేరారు. ఓ వ్యక్తి దారి అడ్డగా అటవీ మార్గం చూపించాడు. దీంతో కొంత దూరం వెళ్లాక దారి తప్పిపోయారు. చీకటి పడడంతో ఆ రాత్రంతా కృష్ణానది ఒడ్డున అటవీ ప్రాంతంలో తిరుగుతూనే ఉన్నారు. చివరికి శనివారం ఉదయం 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. సిగ్నల్స్ ఆధారంగా పోలీసుల బృందం కొత్త పుల్లారెడ్డిగూడెంకు 6 కిలోమీటర్ల దూరంలో వారిని గుర్తించి రక్షించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన గాచులాజీకి, అదే పట్టణానికి చెందిన శివానికి 2021 సంవత్సరంలో వివాహం జరిగింది. వారికి ఒక బాబు జన్మించాడు. ఉపాధి నిమిత్తం అజయ్ విదేశాలకు వెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఇక్కడే ఉంటూ పని చేసుకుంటున్నాడు. అయితే తన భార్య శివాని గత కొంతకాలంగా తన వద్ద ఉండకుండా పుట్టింటికి వెళ్లిందని, ఎన్నిసార్లు ప్రాధేయపడినా కూడా ఇంటికి రావడం లేదని, తన కొడుకును తనం చూపించడం లేదని కూడా ఆరోపించారు. అయితే ఈరోజు అజయ్ తన కుటుంబ సభ్యులతో శివాని ఇంటి ముందు నిరసన తెలిపారు. తన భార్య వల్ల తాను విదేశాలకు వెళ్లకుండా పని కోల్పోయానని అంటున్నాడు. అయితే అజయ్ కుటుంబ సభ్యులతో శివాని ఇంటి ముందు బైఠాయించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే శివాని మాత్రం తనకు ప్రాణభయం ఉందని, తన అత్తమామ, భర్త ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. తన బంగారం కూడా అమ్మేశారని కూడా చెప్తోంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మిన్నూరు గ్రామంలో నకిలీ దేశ గురువు కలకలం సృష్టించారు. దేశ గురువు పేరిట లక్షల రూపాయలు వసూలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. మోసపోయిన గ్రామస్తులు తమ పైసలు తమకు ఇప్పించాలని కూడా పోలీసులను వేడుకున్నారు. అయితే బాధితులు తేరుకునే లోపే నకిలీ దేశ గురువు అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో నకిలీ దేశ గురువు అనుచరులను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. సదాశివపేట మండలం పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తా పడడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అక్కడ ఉన్న పరిసరాలను భయాందకరంగా మారాయి. ప్రమాదం జరగడంతో క్షతగాత్రులు
అర్తనాదాలు చేశారు. అయితే దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ ప్రమాదాన్ని చూసి ఆగిపోయారు. ఒక్క క్షణం ఆగకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తన పక్కన ఉన్న సిబ్బందిని స్థానికులను అప్రమత్తం చేశారు. అప్పటికి గాయపడ్డారు. తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి హరీష్ రావు తరలించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కూడా హరీష్ రావు సూచించారు. ఇక హరీష్ రావు చూపిన చొరవతో బీఆర్ఎస్ నేతలు ప్రజలు ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అర్హులకు అందాల్సిన ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవినీతి, పక్షపాతంతో పాటు రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయన్నారు ఎమ్మెల్యే. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికే ఇస్తున్నామని, అనర్హులకు ఇస్తే రద్దు చేస్తామన్న మంత్రి పొంగులేటి మాటలు కోటలు దాటుతున్నాయని తప్ప ఆచరణకు రావడం లేదన్నారు. అయితే ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు గ్రామాల్లో తిరుగుతూ బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు మొండి చేయి చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళనే ఎంపిక చేస్తున్నారన్నారు. అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అయితే ఎమ్మెల్యే ఇటు దుబ్బాక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్యతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రకాల కారణాలతో ధాన్యం కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇబ్రహీంపట్నంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పల వద్ద గత వారం రోజులుగా పలు గ్రామాల రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల నుండి వడ్లు కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు వడ్లను తీసుకొని రాగా మొదట తామే శాపంగా ఇటు శాతం రావడం లేదని, బస్తాలు లేవని, లేబర్ లేరని ఇలా సాకులు చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. అటు అకాల వర్షాలకు ఎంతో నష్టపోక ఇటు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కూడా వర్షాలకు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే వడ్లను షరతులు, కొర్రీలు లేకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారు. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా జేసీ అడ్డుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ చేసిన వ్యాఖ్యలకు జేసీ స్పందించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చారని అన్నారు. నీ శత్రువు నీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది అని రాంభూపాల్ను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి ఆగడాలకు అడ్డే లేదని కూడా మండిపడ్డారు. పెద్దవగూడూరులో కేతిరెడ్డి అడుగుపెట్టొద్దని జేసీ ఇప్పటి వరకు గ్రామంలో ప్రశాంతంగా ఉన్నారని, ఒకవేళ కేతిరెడ్డిని పిలిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నారు. ఏపీకి ప్రధాని మోదీ వచ్చే సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నెల 2న ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చారు. ఆ సమయంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది. రన్వేకి 150 మీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 6 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. రన్వేకి సమీపంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పనులు కొనసాగుతున్నాయి. కార్మికులు పడేసిన సిగరెట్ ద్వారా మంటలు వ్యాపించాయా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మోదీ ఫ్లైట్ వచ్చే టైంకి గంట ముందు ఈ అగ్ని ప్రమాదం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ ఘటనపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాతల అతిథి గృహాలకు వ్యక్తిగత పేర్లను తొలగించి భగవంతుని పేర్లు పెట్టింది టీటీడీ. ఇలా 42 అతిథి గృహాలకు పేర్లు మార్చింది. మరికొన్ని భవనాలకు త్వరలోనే పేర్లు మార్చనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర వివిధ కంపెనీల్లో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కేల్ యూనివర్సిటీ అంటే ఒక సక్సెస్ కు చిరునామా అని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. యూనివర్సిటీలో అడుగుపెట్టిన నాటి నుంచే క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఇక్కడ చదివిన 6,000 మందికి ప్లేస్మెంట్ అంటే చిన్న విషయం కాదని, 100% ప్లేస్మెంట్ సాధించడం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరుపేదల రోడ్డెక్కుతున్నారు. నియోజకవర్గంలో L1 ప్రాతిపదికన 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, మంజూరు జాబితాలలో ఆర్థికంగా అన్ని సదుపాయాలు ఉన్నవారికి ఇళ్లు కేటాయించి లబ్ధిదారులను గాలికి వదిలేశారని జనం ఎదురు తిరుగుతున్నారు. L1, L2, L3 గ్రేడులుగా విభజించి ఆయా గ్రేడులకు నిబంధనలను ప్రభుత్వం రూపొందించగా వాటి ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంది.
ప్రస్తుతం ఎంపిక చేసిన L1 గ్రేడుల్లో ఇల్లు కట్టడానికి స్థలం కలిగి ఉండి ఒంటరిగా జీవించేవారు, వితంతువులు, అనాథలు, వికలాంగులు, పేదరికంగా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నవారు అర్హులు కాగా ఒక్క పంచాయతీలో నామమాత్రంగా 2కో 3కో నిబంధనల ప్రకారం కేటాయించి మిగిలినవి కమిటీ సభ్యులు పప్పు బెల్లంలా అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పరిసర గ్రామాల్లో చోరీలకు పాల్పడిన 3 ఘరానా దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుర్కల్లపల్లిలో జరిగిన దొంగతనం కేసుతో పాటు కల్వకుర్తి మార్గదర్శి కాలనీలో జరిగిన దొంగతనం కేసును ఛేదించారు. నిందితుల నుంచి 2,50,000 నగదు, 1 కారు, బైక్తో పాటు 3 సెల్ ఫోన్లను రికవర్ చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పరిధిలో దోపిడీ దొంగల కలకలం రేగింది. ఒకే రోజున వివిధ గ్రామాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. కాగజ్ నగర్లోని కాపువాడకు చెందిన పంచముఖ హనుమాన్ ఆలయంలో స్వామివారి హారాన్ని అపహరించారు. అయితే దహేగామ మండలంలోని బొల్లకుంటలోని ఆలయంలో హుండీ కొల్లగొట్టి 6 వెండి ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. బట్టుపల్లిలోని హనుమాన్ ఆలయంలో కూడా చోరీ జరిగింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్ల రూపాయలతో 339 అభివృద్ధి పనులను చేపట్టనున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒకే రోజు 105 పనులకు శంకుస్థాపనలు చేయించామన్నారు. అలాగే చేసిన పనులను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేకంగా బుక్లెట్ను రూపొందించామన్నారు కోటంరెడ్డి. కొండాయపాలెం, భక్తవల్ నగర్లలోని రైల్వే గేట్, అండర్ బ్రిడ్జ్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం దామోద గ్రామంలో ఎమ్మెల్యే అనుచరుల దాడిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. పేద ప్రజలకు సహాయం చేయడం తప్ప రాజకీయంగా ఎదురు మాట్లాడితే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ని దాడులు చేసినా నీవు చేసిన అవినీతిని ప్రజలకు తెలిసేలా చేస్తానని ఆయన వెల్లడించారు. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే తాజాగా బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజు తదితరులు 300 కోట్లు కొట్టేశారంటూ కూడా ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే అన్వేష్ అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ కూడా పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతులు బోడుప్పల్కు చెందిన యశ్వంత్ చార్లెస్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వాన పడుతోంది. రోడ్లపై విరిగిపడ్డ భారీ కటౌట్లు, హోర్డింగ్లు విరిగిపడ్డాయితే తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. బాపట్ల జిల్లా చిరాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. గంటకు పైగా గాలులు కూడిన వర్షంతో కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద హోర్డింగ్లు, కరెంటు స్తంభాలు, పోలీస్ పోస్టు నేల కొరిగాయి. అయితే కొత్తపాలెంలో పిడుగుపాటుకు 2 ఎద్దులు మృతి చెందాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో నకిలీ రికార్డులతో భూ విక్రయించిన వైనం వెలుగులోకి వచ్చింది. తమ భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులు విక్రయించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరు లాంపల్లికి చెందిన భూలక్ష్మమ్మ పాపులమ్మలకు రాగానిపల్లె రెవెన్యూ పరిధిలో 1 ఎకరా 30 సెంట్ల వ్యవసాయ భూమిని ఉంది. అయితే ఆ భూమిని పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారిని నీలిమ నకిలీ డాక్యుమెంట్ సృష్టించి 82 సెంట్ల భూమిని పెద్దిరెడ్డి కుటుంబీకులకు విక్రయించాలని బాధితులు తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారానికి భారత్ సిద్ధం ఉంది. ఈ నెల 9 లోపే సైనిక చర్య ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 9న మోదీ, రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా ఆ పర్యటనను రద్దు చేస్తున్నారు. దీంతో అతి త్వరలోనే పెహల్గాం ప్రతీకారాన్ని భారత్ తీర్చుకుంటుందని తెలుస్తోంది. ఇక ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని కూడా భారత్, అమెరికా సూచించగా ఉగ్రవాదంపై పోరు ఆపేది లేదని అగ్రరాజ్యానికి భారత్ స్పష్టం చేసింది.
భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అయితే జాతీయ భద్రతా సలహాదారు ఎయిర్ చీఫ్ మార్షల్ అమరత్ ప్రీత్ సింగ్ తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ వరుస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు.